నమస్కారం అండి. చాలా అపార్ట్మెంట్స్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పేరుతో కాలమ్స్, బీమ్స్ వాళ్ళు ఎక్కడ స్ట్రెంగ్త్ ఇవ్వాలో ఎక్కడ ఇవ్వకూడదో చూసి దాన్ని బట్టి డిజైన్ చేస్తారు. అయితే వాళ్ళు ఓన్లీ స్ట్రెంగ్తే చూస్తారు తప్పితే గదుల మధ్యలోకి బీమ్లు వస్తున్నాయా రావట్లేదా అనేది స్ట్రక్చరల్ ఇంజనీర్స్ చూడరు. వాస్తవులు ఏం చూస్తారు, గది మధ్యలో బీమ్ ఏమైనా వచ్చిందా, పిల్లర్లు వచ్చినాయి అని చెప్పి వాస్తవులు చూస్తారు. అంటే ఇది మా సబ్జెక్టు, అది వాళ్ళ సబ్జెక్టు. వాళ్ళ సబ్జెక్టుకి వాళ్ళు న్యాయం చేస్తున్నారు, మా సబ్జెక్టుకి మేము న్యాయం చేస్తున్నాం. అయితే చాలామంది ఇప్పుడిప్పుడు కొంతమంది స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కూడా మార్పులు చేస్తున్నారు. అట్లా ఆ విధంగా రాకుండా కాలమ్స్, బీమ్స్ అవి రూమ్ మధ్యలో ఎక్కడ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అంటే హాల్లో, డైనింగ్ దగ్గర కానీ, కిచెన్లో కానీ, లేకపోతే బాల్కనీస్లో కానీ బీమ్స్ రాకుండా కరెక్ట్గా కాలం టు కాలం బీమ్ ఇచ్చి చేస్తున్నారు. అది ఆ నిర్మాణాల దీన్ని బట్టి, ఆ స్థలం సైజుని బట్టి, ఆ కట్టే బిల్డింగ్ దీన్ని బట్టి అవి ఆధారపడి ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా చిన్నదైనా పెద్దదైనా కన్స్ట్రక్షన్ మనం మాస్టర్ బెడ్రూమ్లో మనం నిద్రిస్తాం. మాస్టర్ బెడ్రూమ్లో పడుకున్నప్పుడు ఈ ఇంజనీరింగ్ స్ట్రెంగ్త్ కోసం మాస్టర్ బెడ్రూమ్లో మన బెడ్ పైన ఒక బీమ్ ఉంటుంది. అయితే ఆ బీమ్ ఉన్న విషయం మనకు తెలియదు. వీళ్ళంతా ఫాల్స్ సీలింగ్ చేసేస్తారు. దాన్ని ఫాల్స్ సీలింగ్ చేసినప్పుడు అక్కడ బీమ్ ఉందో లేదో మనకు తెలియదు. అదే విషయాన్ని వాళ్ళని బిల్డర్ని అడిగితే సీలింగ్ చేస్తాం కదండి, ఇంక ఇబ్బంది ఏముంది, బీమ్ వచ్చినా అంటారు. అంటే బీమ్ వచ్చినా సీలింగ్ చేస్తామని వాళ్ళు సమాధానం పరుస్తారు తప్పితే అది సరైన నిర్ణయం కాదనమాట. మంచం పైన బీమ్ ఉందంటే అది తీవ్రమైన ప్రాబ్లం, అనారోగ్యానికి ప్రధాన సూచిక అది. తర్వాత పిల్లలు కలిగే విషయంలో కూడా ఆ బీమ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది అనమాట. అంటే పిల్లల్ని దాంట్లో సంతానోత్పత్తి అనేది చాలా 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 తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే మంచం పైన బీమ్ ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అట్లాగే కొన్ని ఇళ్లలో, అన్ని ఇళ్లలో ఉండకపోవచ్చు కానీ కొన్ని ఇళ్లలో కిచెన్లో కూడా బీమ్ కింద నిలబడి గృహిణులు వంట చేస్తూ ఉంటారు. అది కూడా చాలా తీవ్రమైన ఎఫెక్ట్ అవుతుంది అనమాట. బీమ్ కింద ఎప్పుడు మన ఆఫీస్ టేబుల్ కానీ, అంటే మన ప్రభుత్వ కార్యాలయాలు అయితే కొన్ని తప్ప ఎక్కువ మంది టేబుల్స్, చైర్స్ ఉన్నప్పుడు వాళ్ళు తప్పని పరిస్థితులు వేస్తారు. అప్పటికి కూడా వీలైనంత వరకు మీ చైర్ ఆ బీమ్ కింద రాకుండా జాగ్రత్త పడాలి. కొంచెం వెనక్కో, ముందుకో, పక్కకో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జరుపుకొని కూర్చోవాలి. అలాగే ఈ ప్రధానంగా ఒకవేళ బెడ్ పైన కనుక బీమ్ వస్తుంటే ఆ ఇల్లు వదిలేసి మీరు బయటికి వెళ్ళిపోవడం చాలా ఉత్తమం తప్పితే ఫాల్స్ సీలింగ్ చేశాం కదా, మాకేం కనపట్టలేదు కదా బీము, ఇట్లాంటి సమాధానపరుచుకునే విషయాలు కాకుండా మీరు పర్ఫెక్ట్గా సుఖంగా హ్యాపీగా ఉండాలంటే మాత్రం అట్లాంటి బీమ్ కింద నిద్రించకూడదు, బీమ్ కింద వంట చేయకూడదు, ఆ బీమ్ కింద ఆఫీస్ పర్పస్ అయినా సరే, ఆఫీస్ చైర్లో అయినా సరే కూర్చోకూడదు. ఇది ఏ నిర్మాణానికైనా వర్తిస్తుంది అనమాట. ఏ పని చేసేప్పుడైనా సరే మనం ఒక సీట్లో కూర్చున్నామంటే అది మన తలపైన బీమ్ ఉండకూడదు. మీరు ఎక్కడైనా సరే కళ్యాణ మండపాలకు వెళ్తారు, సపోజ్ ఏ పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకు వెళ్తారు, అక్కడ వరుస క్రమంలో టేబుల్స్ చేసినప్పుడు పైన బీమ్ ఉందా లేదా అన్నది చూడండి. బీమ్ ఉంటే ఆ బీమ్ కింద కూర్చుని భోజనం కూడా చేయకూడదు. అట్లాంటి సందర్భాలు ఎదురైనప్పుడు బీమ్ లేకుండా మీరు కొంచెం ముందుకో కొంచెం వెనక్కో జరుపుకుని కూర్చోండి. అలాగే మీ ఇంట్లో కూడా డైనింగ్ టేబుల్ పైన బీమ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. బీమ్ ఉంటే కనుక కొంచెం ముందుకో వెనక్కో అడ్జస్ట్ చేసుకొని కూర్చోండి తప్పితే బీమ్ కింద కూర్చుని అలా భోజనం చేయటం వల్ల మనకి కొన్ని అనారోగ్య సమస్యలు అయితే ఏర్పడే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. నమస్తే.